మన పత్రిక పాఠంలో పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 22. నీవు యవనేచ్ఛలను విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. నేర్పులేని మూడుల వితర్కములను జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. పౌలు అంటున్నాడు తన కుమారుడితో, యవనేచ్ఛలను విసర్జించి అంటున్నాడు. యవనేచ్ఛలు అంటే ఇచ్ఛ అంటే కోరిక. యవనేచ్ఛలు అంటే యవన కాలంలో పుట్టే కోరికలు. యవనేచ్ఛలను విసర్జించి అంటున్నాడు. అంటే పెద్దవాళ్ళకున్న అనుభవం, వయసులో ఉన్న నేర్పు లేని ఆవేశ వయస్సు, యుక్త వయస్సు లేదా యవనస్తుల వయస్సు, అనుభవం లేకపోవటం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, దేవుని కొరకు ఉపయోగపడవలసిన కాలంలో ఎవరి కొరకు ఉపయోగపడడం, తన జీవితాన్ని వృధా చేసుకోవటం ఈరోజు సమాజంలో మనుషులందరి మధ్య ఉన్న ఆలోచన. ఇప్పుడు దైవికంగా ఎవరినైనా ఆలోచించమని చెప్తే ఈ వయసు నుండి దైవ సంబంధమైన చింతన ఏంటండి, వాడు ఇంకా ఎదుగుతున్న వయస్సు, ఏదో ఆడుతాడు పాడుతాడు చిల్లరగా తిరుగుతాడు. సమాజంలో తల్లిదండ్రులు మాట్లాడే తీరండి ఇప్పుడు నేను చెప్తున్నది. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఈ వయసులో కాకపోతే పిల్లలు ఎప్పుడంటే అల్లరి చేస్తాడు అంటాడు ఒక తండ్రి. ఒక తల్లి సమర్థిస్తుంది తన కొడుకుని, తన కుమార్తెని. అంటే యవ్వన కాలంలో వారి విధంగా ప్రవర్తించాలి అన్నది ప్రపంచం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటుంది. ఎక్కువ ఈ మీడియా ద్వారా, ఈ సినిమాల ద్వారా, ఈ విదేశీ సంస్కృతుల ద్వారా ఈరోజు భారతదేశంలో అనేక మంది వీటిని అభ్యసించడానికి చాలా అలవాటు పడుతున్నారు, ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళు స్వేచ్ఛగా వదిలేయాలి. వారు చేసిన తప్పులు కూడా తప్పులుగా పరిగణించని స్థితికి ఈరోజు చట్టాలు చేరిపోయి. గతంలో మీకు తెలుసు, హైదరాబాదులో ఒక అల్లరి మోక, అంతా కూడా టీనేజ్ బాయ్స్, అర్ధరాత్రి అయ్యేసరికి కొన్ని రాళ్ళు మూటగట్టుకొని ప్రతి అందమైన భవనం, అద్దాల భవనం దగ్గరికి వెళ్ళి 12-1 గంట దాటిన తర్వాత రాళ్లతో అద్దాల భవనాన్ని పగలగొట్టి ఎన్నో భవనాలను వారు మరి వికారంగా తయారు చేశారు. మొత్తానికి దొరికారు. పోలీసులు వాళ్ళు పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి ఏమంటున్నారో తెలుసా? శిక్ష విధించకపోగా, వాళ్ళు మందలించకపోగా వీళ్ళకి ఒక పదాన్ని ప్రయోగించారు. వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడు శిక్ష విధించే వయస్సు కాదు ఇది, వీళ్ళకి ఇది శిక్ష విధించే వయస్సు కాదండి. వాళ్ళకున్న వయస్సులో వాళ్ళ ఆవేశంతో, వేడితో వాళ్ళు చేసిన పని కనుక వీళ్ళకి ఇప్పుడు ఏం తీసుకోవాలంటే, వీళ్ళకి క్లాసెస్ తీసుకోవాలి. వాళ్ళని కూర్చోబెట్టి పాఠాలు నేర్పించాలట. దాని పేరే కౌన్సిలింగ్ అన్నారు. అంటే మంచి నేర్పించాలంట. ఎప్పుడు? గాడిదలో ఎదిగిన తర్వాత, మీసాలు గడ్డాలు పెరిగిన తర్వాత. బైబిల్ ఏం చెప్పిందండి? ఎప్పుడు నేర్పించాలన్నది విని విని విసిగిపోయారు మీరు ఆ మాటలు కూడా. యుక్త వయస్సులో చిన్ననాడే నేర్పించాలి అన్న దేవుని మాటను ఈ పక్కకు పెట్టి ఈ సమాజం అంటుంది, వాడు పెరిగి పెద్దవాడైన తరువాత అప్పుడు వాడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారా వాడికి? ఏమండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు బాగుపడతారా? వాళ్ళు మారుతారా? మళ్ళా పిలిచి, తల్లిదండ్రులు పిలిచి హెచ్చరించడం కాదు వాళ్ళని, మీ పిల్లల్ని కొంచెం మందలించండి. ఏదో తెలిసి తెలియని వయసులో వాళ్ళు తెలిసి తెలియని వయసా? ఇది ఒక బూతు మాట. తెలిసి తెలియని వయసు ఏంటండి?
అంటే ఇది రాయి అని, ఈ రాయి ఇసురు అవతల కొడితే అద్దం పగులుతుందని, అది తెలియని వయసు అంటారా మీరు చెప్పండి? అంటే ప్రతి వాడు తప్పించుకునే ఒక అబద్ధపు మాట అది. అది తెలియని వయసు కాదు, అంతా తెలిసిన వయసు. చిన్ననాడే ముదిరిపోయిన వయసు అది. ఈరోజున్న సమాజంలో, ఈరోజున్న మీడియాని, సినిమాలని వాళ్ళు చూసి చిన్నప్పటి నుండి వంట పట్టించుకున్న తీరది. అది పోలీస్ శాఖ చేసిన పని. ఇక సభలో నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యం చూపించాను మీకు, జనారణ్యంలో క్రూరమృగాల్లో. ర్యాగింగ్ చేసిన విద్యార్థినులు, ఆడ విద్యార్థినులు, వాళ్ళకి కోర్టు ఏం చేసింది? క్షమించి విడిచిపెట్టేసిందట. ఇదేంటండి, మగవాడు ర్యాగింగ్ చేస్తే శిక్ష అంట, జైలు అంట. అదే ఆడది ర్యాగింగ్ చేస్తే వాడు చదువు పాడైపోద్ది కదండి. చదువు పాడైపోద్దా? చదువుకున్నందుకే పాడైపోయారు. అది కరెక్ట్ మాట. చదువు పాడైపోద్దని కాదు, వాళ్ళు చదువుకొని అలా తగలడ్డారు. ఈరోజు ఏ కాలేజీలో ర్యాగింగ్ జరగట్లేదు చెప్పండారా? ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే మగవాళ్ళు ప్రవర్తించేలా మగవాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఆడవాళ్ళు ప్రవర్తించేలా ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ మంచి అనేది లేదు. ఈరోజు కళాశాలల్లో తల్లిదండ్రులు కళాశాలల పేరట ప్రజలను బయటికి పంపి ఫ్రీడమ్ ఇచ్చేశారు వాళ్ళకి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వేచ్ఛ. ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు పప్పులు ఉడకో. కనుక ప్రతి యవ్వనస్తుడు, అది ఆడదే కానివ్వండి మగాడే కానివ్వండి, వాళ్ళ కోరికలు తీరడానికి, వాళ్ళ జలసాలు సాగడానికి ఒక అనువైన ప్రదేశం కాలేజ్, కళాశాల అండి. వీళ్ళెందుకు ఇంటి దగ్గర ఉంచుకోరు? ఇంటి దగ్గర ఉంటే మాకు తలపొట్టు. ఏమండి, ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులు గమనించి, తండ్రి బయటికి పోయాడు, తల్లి చూసుకోలేదా? ఈరోజు తల్లులు కూడా ఖాళీ లేదు, ఎందుకంటే తల్లులకి ఉద్యోగాలు. ఆడవాళ్ళ కోసం ఏమన్నాడు దేవుడు? యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని గృహ పరిపాలన, ఆవిడకి అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? గృహ పరిపాలన, ఇంటిని పరిపాలించే బాధ్యత ఆడదానికి దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు సమాజంలో ఉద్యోగం ఆడది చేయటం అనేది ఒక ఫ్యాషన్. అంటే మగాడితో నేనెందుకు సమానం కాకూడదు? దానివల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. ఎందుకు? ఉద్యోగం చేస్తాననే అహంకారంతో, గర్వంతో మగవాడిగా లోపడ్డం మానేసింది ఆడది. అలాగని మగవాడు మంచోడని నేను అనటం లేదు. ప్రారంభం నుండి వీరికి నేర్పించిన విద్యా బుద్ధులు, ఏ విద్య? లోక విద్య కాదు, దైవ విద్యా బుద్ధులు వాళ్ళకి నేర్పకపోవటం వల్ల సమాజం అంతా కూడా తప్పుత్రోవన పడిపోయింది. అది మహావృక్షం అయిపోయింది, వేళ్ళు తన్నేసింది. మహావృక్షం అయిన తర్వాత కూర్చోబెట్టి దానికి ఏం చెప్తావు? మంచి చెప్తే వింటారా? వినే దశ దాటిపోయింది. ఈరోజు కళాశాలలో అమ్ముతున్న డ్రగ్స్ కానివ్వండి, ఈరోజు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటుంది ఎవరో తెలుసా? ప్రపంచ లెక్కల ప్రకారంగా యవనస్తులేనండి ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటుంది. యవనస్తులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటండి? పెళ్ళి లేదు, పెడాకులు కాలేదు. అంటే ఆత్మహత్య చేసుకున్నానంటే జీవితాన్ని అంతా అనుభవించి ఎన్నో కష్టాలతో బాధలతో ఆత్మహత్య చేసుకోవడం అంటే పోని సబబే, అది ఏదో అనుకోవడానికి, దాన్ని సమర్థించడం కాదు. కానీ పోనీ ఏదో విసిగి వేసారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడండి, కుటుంబ బాధ్యతలు మోయలేక, అప్పుల బాధలు తీరలేక చచ్చిపోయాడంటే అర్థం ఉంది. ముక్కుపచ్చలారిన వయస్సులో, టీనేజ్లోనే వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ కళాశాలల్లో? అంటే ఆ వయస్సులోనే తమ ప్రాణాన్ని తీసుకోవాలనే పాట ఏరా బాబు, ఊతడు దరిద్రుడు.
త్రాగుచు సంతోషించుమని చెప్పి, తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది, నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. అయిపోయిందిరా. దేవుని పిల్లలారా, ఆలోచించండి. సమాజం యవనేచ్చుల నుండి పారిపోమ్ము అంటున్నాడు అంటే పారిపోవాలా? వీళ్ళేమంటారు తెలుసా? ఈ లైఫ్ అట జరిగిపోతే తిరిగి రాదట. కాలేజీ లైఫే గొప్ప లైఫా? ఏంటా లైఫ్? అమ్మా నాన్న ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టి ఊరి మీద జులాయికి తిరగడమా? అది కాదురా లైఫ్ అంటే. కనిపించిన ప్రతిదాన్ని ప్రేమించటమా? ఐ లవ్ యూ అని వెంటపడ్డమా? అదే తెలిసి ఈరోజు సమాజానికి. కాలేజీ లైఫ్ అంటే ఏంటండి? గొప్ప లైఫ్ అంటాడు. కాలేజీ లైఫ్ అంటే గొప్ప లైఫ్ అట. అవును, కనబడిన ప్రతి దానికి సైగ చేయొచ్చు, కనబడిన ప్రతి దానిని చెడ్డగా ఊహించవచ్చు. ఏమండి, కనపడిన ప్రతి జులాయి వాడితో తిరగొచ్చు. ఇది రోజు కాలేజీ లైఫ్. అది గొప్ప లైఫా? అది కాదు. తర్వాత సరైన బ్రతుకు ఉంది. ఆ బ్రతుకులో నువ్వు ఇలాగే బ్రతుకంతా ఉంటుందని అనుకోకు. కుర్రాళ్ళు అనుకుంటారు బ్రతుకంతా ఇలా ఉంటే ఎంత బాగున్ను అని. ఆ తర్వాత బాధ్యతలు నెత్తిన పడి ఎవరో గంతను తగిలించుకొని మెడకి ఈ బతుకు బండిని లాగుతుంటే అప్పుడు ఎద్దు గుర్తొస్తుంది. ఎద్దు బతుకు అయిపోతుంది ఇది. ఎందుకంటే బాధ్యతలు తెలియదు నీకు, అప్పుడు బరువులు తెలీదు, ఒక రూపాయి ఎలా వస్తుందో తెలీదు. నువ్వు సంపాదిస్తావు చూడు, అమ్మ బాబు ఎంత కష్టమా. అందుకే అప్పుడు నీ బాబు నెత్తి నోరు కొట్టుకున్నాడు, వద్దురా తిరగొద్దురా, ఎవరితోనూ తిరగొద్దురా, ఏ అమ్మాయితోనూ వెళ్ళొద్దమ్మా, కాలేజ్ అయిపోయిన ఇంటికి రావే తల్లి అని అంటే వింటారా ఈ కాలం పిల్లలు? క్లాసులు ఎగ్గొట్టడాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పటాలు, ఏమండి సినిమాలకి షికార్లకి తిరగడాలు. ఈరోజు హైదరాబాద్ లాంటి హైటెక్ నగరాల్లో పబ్బులు, క్లబ్బులు. గెంతే వాళ్ళందరూ ఎవరో చూడండి, చూపిస్తున్నారు కదా అప్పుడప్పుడు టీవీ 9లో, టీవీ 5లో. గెంతే వాళ్ళంతా ఎవరు? బాగా తెగబలిసి ఉన్నోళ్ళు పిల్లలు, బాగా తెగబలిసి ఉన్నోళ్ళు పిల్లలు. కనుక యవనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. వారిని విసర్జించు, వదిలేయి. తిమోతి, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కదా, యవ్వన కాలంలో ఉన్నావు, చాలా జాగ్రత్త. ఆ వయసే ప్రమాదకరమైన వయస్సు. మనిషి జీవితంలో ప్రమాదకరమైన వయస్సు అదే. దేవునికి అవసరమైన వయస్సు అదే. దేవునికి కావలసింది వయస్సు అదే. ప్రియులారా, ప్రతివాడి వయసును దాటుకుంటూ వెళ్ళాలి. పుట్టిన ప్రతివాడు వయసును దాటుకుంటూ వెళ్ళాలి. మీరు నమ్మరండి, నా కాలేజ్ టైంలో అందరూ బంక్ కొట్టి ఎక్కడికో వెళుతుంటే నేను రాను అని అన్నప్పుడు నన్ను విచిత్రంగా చూసేవారు. ఏంట్రా నువ్వు బయటికి రావేంటి, మేమంతా షికారుకి వెళ్తుంటే నువ్వు అక్కడే ఉంటానంటావేంటి, కాలేజీలో ఉంటానంటావేంటి? అందరూ హేళనగా చూసేవారు. ఎందుకు అంటే వాళ్ళతో పాటు తిరిగితే, వాళ్ళతో పాటు వెళితే, వాళ్ళతో పాటు జులాయిగా మాట్లాడితే అప్పుడు గుర్తిస్తుంది ఈ సమాజం. అలా ఉండకపోతే చెడేమో అనుకుని మంచివాడు కూడా ఆ దుర్మార్గుల గుంపులో చేరి చెడిపోతున్న రోజులు ఇవి. నీ కొడుకు ఉత్తముడే, నీ కూతురు ఉత్తమురాలే, మంచిదే. కానీ నువ్వు పంపిస్తుంది ఎవరి మధ్యకు పంపిస్తున్నావు? తోడేళ్ళవి. తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లని కసాయి వాడి దగ్గరికి పంపుతున్నట్టుగా పంపుతున్నావు నువ్వు. వాళ్ళు ఏం చేస్తారు? లేని అలవాట్లు మప్పిస్తారు,
ఊరంతా తిప్పిస్తారు, చివరికి వాడి చేతికి చెప్పిస్తారు. అంతే కదా. ఒక తండ్రి నాతో అంటున్నాడు మొన్న, చదువుతాడు అన్నాడండి, వద్దు అని చెప్పానండి, కానీ నా మాట వినలేదండి. లక్షలు తగలబెట్టాడండి, ఏదో ఒక సబ్జెక్టు పోయిందంటే అర్థం ఉందండి, 14 సబ్జెక్టులు పోయండి. మళ్ళా వాడికి హాస్టల్ ఫీజు అట, ఎక్కడ కాదు వేరే ఊర్లో చదువుతున్నాడు. వాడు వేరే ఊర్లో చదవడానికి తండ్రి ఇక్కడ అప్పులు పాలైపోయి కష్టాలు పడి, ఎందుకంటే చదువు కదండి. ఎవరైనా సమాజంలో ఎవరైనా అడిగినా వేటరా చదువుతున్నా అంటే ఉదయం చెప్పారు కదా, ఏదో టెక్ పేరు చెప్పాలి, బీటెక్, ఎంటెక్, ట్రిపుల్ఈఓ, ఏమండి ఎంబీఓ, ఎంసీఓ, ఏదో ఒక డిగ్రీ చెప్పాలి. చెప్పకపోతే వీడికి గౌరవంగా ఉండదు సమాజంలో. నా కొడుకండి ఇలా బైబిల్ నేర్చుకుంటున్నాడండి అని అంటే, బైబిలా? తోటి కొలీగ్స్ అంతా కూడా హేళన చేస్తారు కదా. నీకేం పిచ్చి పట్టిందయ్యా, నా కొడుకు పెద్ద ఎంసీఏ చేస్తుంటే నీ కొడుకుని బైబిల్ నేర్పిస్తావా? సమాజానికి జడిసి, సమాజానికి భయపడి, తల దించి తల ఉంచుకొని భయంకరమైన క్రూర జంతువుల దగ్గరికి నీ పిల్లల్ని పంపుతున్నావు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా చిన్నప్పటి నుంచి జ్ఞానంలో ఎదిగిన వాళ్ళు కాదు, బాగా ముదిరిపోయిన ముదురులు అవి. అక్కడికి వచ్చిన కాలేజీకి వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి అనుకున్నారు? వాళ్ళంతా ఉత్తమోత్తములు ఏం కాదు, నెంబర్ 1 స్క్రాప్. అదంతా చెడిపోయిన సరుకు. ఆ చెడిపోయిన సరుకు మధ్యకి నీ పిల్లాన్ని పంపితే ఏమవుతుంది? వీడు కూడా చెడిపోతాడు. అందుకే దేవుడు ఏనాడో ఒక మహానుభావుడు దావీదు కీర్తనలో ప్రారంభ కీర్తనగా రాశాడు, ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక. ఎక్కడొద్దన్నాడండి? వాడు దుష్టుడు అని తెలిస్తే అక్కడ లేచిపో, నువ్వు వద్దు. వాడు అపహాసకుడు అని తెలిస్తే వాడి త్రోవలో నువ్వు నడవద్దు. వాడు దుష్టుడు అని నువ్వు అనుకుంటే అసలు వాడితో మాట్లాడొద్దు. ఇన్ని జాగ్రత్తలు బైబిల్లో చెప్పినా బయటోడికి ఎలాగా పట్టదులేండి, క్రైస్తవులకు పట్టట్లేదండి. క్రైస్తవులు కూడా పట్టడం లేదు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ధనార్జన, సంపాదన, లోకంలో లోక మర్యాద చొప్పున. వీళ్ళకేం కావాలి? అందరి పిల్లలు చదువుకున్నారు కదండి, అందరి పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతున్నారు కదండి, అందరి పిల్లలు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదిస్తున్నారు కదండి. నా కొడుకు బైబిల్ డిగ్రీ సంపాదిస్తే చీప్గా ఉంటుందండి. చీప్గా ఉంటాడే, నీకు అన్నం పెడతాడా? ఏమండి, నిన్నేదో మాట అన్నాడు కదా, నీ కొలీగో, నీ స్నేహితుడో, నీ బంధువో, అవునా, నీ రక్త సంబంధం, నీ స్నేహితుడు ఎవడో ఒకటి అంటాడు దరిద్రుడు, ఏంటయ్యా నీ కొడుకుని అలా బైబిల్ చదివిస్తున్నావు, లేదా నీ కూతుర్నేటయ్యా బైబిల్ చదివిస్తున్నావు అని అన్నప్పుడు నీకు నామోషిగా ఉంటుందా? వాడి దగ్గర సిగ్గేంటి నీకు? ఏమాడు వాళ్ళు, నువ్వు బతకాలా? ఏమండి, చాలామంది మొహమాటానికి పోతారు. ఒక బండ సామెత ఉంది, మొహమాటానికి పోతే ఏదో వచ్చిందట. మొహమాటానికి పోతే రాకూడదు వస్తుంది నెత్తిని. కనుక ఎవడో ఏదో అంటున్నాడని, సమాజంలో బాగుండదని, ఒక స్టేటస్ ఉండదని, ఒక స్టేజ్ ఉండదని నువ్వు లోక మర్యాద చొప్పున నడిస్తే వాడి వల్ల నువ్వు బతికేదేంటి? లోకమంతా దేవుని వలన బ్రతుకుతుంది. లోకమంతా ఎవరి వలన బ్రతుకుతుంది? కారులో తిరిగేవాడైనా, మేడలో నిద్రపోయేవాడైనా, గాలిలో తిరిగే గాలి జనార్దన్ లాంటివాడైనా, హెలికాప్టర్ మీద, వీళ్ళంతా బ్రతుకుతున్నది ఎవరి నీడ క్రిందో తెలుసా? దేవుని దయ వలన. దేవుని నీడ క్రింద. ఆయన వర్షం కురిపిస్తే నీళ్లు తాగుతున్నాడు దరిద్రుడు. ఆయన నేల పండిస్తే ఆడ ఆకలి తీర్చుకున్నాడు ఈ గర్భదరిద్రులందరూ. అంతే కదా. అలాంటిది లోకం కోసం నువ్వు భయపడతావేంటి? కన్న తండ్రి అని నీ దేవుడు ఆజ్ఞను శిరస్సు దించి శిరసావహించవలసిన నువ్వు, దేవుడు ఏం చెప్పాడో తూచా తప్పకుండా దాన్ని చేయవలసిన క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశాడు. ఆ దేవుడు వాక్యంతో మనకి పని ఏంటండి? నా కొడుకుని ఇప్పుడు గొప్పగా చదివించకపోతే నా పక్కన నా స్నేహితుడు నన్ను హేళన చేస్తాడు. చేసుకుంటూ చేసుకొని ఎవడకు కావాలి. తెగింపు లేదండి, దేవుడి మీద విశ్వాసము లేదండి వీళ్ళకి. కనుక అలాంటి భయంకరమైన దశ యవ్వన దశ. జ్ఞానం రాక, తెలియక, అర్థం చెప్పినా సరే అర్థం చేసుకోలేనే గర్వంతో, అహంకారంతో, దుష్టత్వంతో రెచ్చిపోయే వయస్సుని అణిచేయాలి. ఈరోజు కళాశాలల్లో కొట్లాట్లు, కళాశాలలో ర్యాగింగ్లు, కళాశాలలో భయంకరమైన రాజకీయాలు, ఎన్నో భయంకరమైన జరగకూడని సందర్భాలు ప్రతి కళాశాలలో జరుగుతున్నాయరా. అలాంటి ప్రాంతాలకి మన బిడ్డలను పంపిస్తున్నాం అంటే ఎన్ని చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు కదా. ఎన్ని చెప్పండి,
అంతా విన్నప్పుడు ఇలాగే అంటారు. ఆ తర్వాత మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళిపోయి తెల్లవారే వాడు పెద్ద కళాశాల బస్సు, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు వచ్చాడు, వెళ్ళిపోతుంటే అబ్బా ఆడి కొడుకు వెళ్ళిపోతున్నాడు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ఎక్కి, నా కొడుకు ఏంటి ఇలా వెనక్కి వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతున్నాడు. ఒరే నువ్వు మానేరా, మానే బైబిల్ కాలేజీకి వెళ్ళదు. మారిపోతాడండి మనిషి. లోకంలో జరుగుతున్న సందర్భాలకు ప్రభావితమై తన మనసును మార్చేసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు వేడి 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 బాగా వేడిగా ఉంటుంది. ఇక్కడ వాక్యం విన్నంతసేపు వేడిగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పుస్స నీళ్ళు పోసేస్తారు చూసారా, నిప్పుల మీద నీళ్ళు పోస్తే ఏమైపోతుంది, ఆరిపి పొగొచ్చేది. అలాగే మార్చేస్తాడు మనల్ని అపవాది. ఆచరింపనివ్వదు, చెయ్యనివ్వదు. ఆలోచించండి రా పిల్లలారా. మహాజ్ఞానంతో పౌలు ముందుగా తన కుమారుడుగా అనుకుంటున్న తిమోతిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి, నువ్వు నీ యవనేచ్ఛల నుండి విసర్జించు వాటిని, వదిలేయ్. మంచి దశ కాదది. అది మంచి దశ కాదు, సాతానుకు కావలసిన దశ. ఏ కాలంలో దేవుడు నిన్ను తన పనికి రమ్మన్నాడు? ఏ కాలంలో నిన్ను దేవుడు తన పనికి రమ్మన్నాడు? ఆ కాలమే. దేవుడికి కావాల్సిన అదే కాలాన్ని సాతానుగాడు కన్నేసి కాటేశాడు నిన్ను. ఈ కాలం దేవుడికి కావాలా? ఈ వయసులోనైతే వీడిని పాడు చేస్తాను, ఈ వయసులోనే వీడు పాడు చేయాలి వీడిని. అవునండి. ఏ కాలమందు నరుడు యెహోవా కాడి మోయిట న్యాయం అన్నాడు దేవుడు. యవ్వన కాలమందు నరుడు యెహోవా కాడిని మోయిట అతనికి మేలు. కానీ యెహోవా కాడిని మోయిస్తారా? యెహోవా కాడ కాదు, 100 కేజీల మూటను మోయిస్తారు. పుస్తకాల మూట మొయ్యరా, బాగా మొయ్యి. ఆ తర్వాత మమ్మల్ని గోతులో కప్పెట్టేయి, పైన మూత మూసేయి. సమాజం ఎలాగైపోయిందర్రా. కనుక సాతాను అపహరించేది అది. వాడు ఇప్పుడే కాదండి, చిన్ననాటి నుంచి ప్రతి మనిషి మీద కన్నేశాడు వాడు. అందులో ఎస్పెషల్గా దేవుడికి ఎవరు ఉపయోగపడతారో ప్రతి ఒక్కరిని వేటాడుతాడు వాడు. నువ్వు దేవునికి పనికి రాకుండా ఉండాలి, నువ్వు దేవునికి ఉపయోగపడకుండా ఉండాలి. అదే కాలం. ఎందుకంటే ఏదైనా చేసే ఆరోగ్యము, వయస్సు ఆ దశలోనే ఉంటుందర్రా. ప్రతి రాజకీయ నాయకుడికి కార్యకర్తలు కావాల్సింది ఎవరు? 50-60 సంవత్సరాలు వృద్ధులు కాదు. ఏ రాజకీయ కార్యకర్తను చూడండి, కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీయా, కార్యకర్తలంతా అదే వయస్సు. కుర్రవాళ్ళు, పని చేసేవాళ్ళు, రాట్ల కట్టేవాళ్ళు, జెండాలు పదేవాళ్ళు, గోల చేసుకుని వీధుల్లో తిరిగేవాళ్ళు, అంతే కదా. ఏ పార్టీ అని గెలండి, ఎవడు తిరుగుతారు ముందు రోడ్డు మీద? ముసళ్ళు తిరుగుతారా? కాదర్రా. బైకులు ఎక్కి తలకు గుడ్డలు కట్టుకొని, పార్టీ జెండాలు కట్టుకొని, కేకలు వేసుకొని వీధులంట జంతువుల్లో తిరుగుతారు ఈ దరిద్రులు. కారణం అది మంచి వయస్సు, వేడెక్కున్న వయస్సు. మీరు నమ్మరండి, మల్కీపురంలో బహిరంగ సభ ఈ సంవత్సరం అనుకుంటాను. క్రికెట్ ఈ సంవత్సరం గెలిచారు దరిద్రులు, బిల్లకర్రోళ్ళు. మీటింగ్ అయిన తర్వాత వెళితే ఆ రోజే ఫైనల్స్, ఇండియా గెలిచిందట. మీరు రమ్మరండి, మల్కీపురం సెంటర్ అనే పెద్ద సెంటర్ అది. ఆ సెంటర్ గుండా వెళ్ళాలి కారు. మీటింగ్ 10-10:30 అయ్యేసరికి కారుతో మేము వెళుతుంటే జనం, ఖాళీ లేదు రోడ్డు అంతా. ఎందుకు? ఇండియా గెలిచింది. నీకేమిచ్చింది? ఏమీ ఇవ్వలేదు. మీరు నమ్మరారా, ఒకటి షర్ట్ ఇప్పేసి బైకుల మీద అందరూ కుర్ర వెదవలేనండి, అందరూ కుర్ర వెదవలే. ఒక్కడికి మూతి మీద సరిగ్గా తిన్నంగా మీసం మాలలేదు ఎవడికి. బైకుల మీద ఒక్కొక్కడు ఎక్కి, మీరు నమ్మరండి, బీర్ బాటిల్ ఇలా ఓపెన్ చేసి ఇలా జల్లుతున్నారండి. పక్కన పోలీసు వాడు ఉన్నాడు, ఆడేమంటలేదు. ఎందుకు? ఏమనంటే కుమ్మేస్తారండి. ఏమంటే ఇండియా గెలిచిందని ఆనందం, ఎవడాపుతాడు వాడిని? వెడుతున్న కార్ల మీద ఆటల మీద బీరు జల్లుతున్నారండి. వెంటనే డాడీ అన్నారు, నాన్న ఏమని మృగాలు నాయన, పక్కన ఆపే కారు, ఆ దరిద్రులు సందరు తగ్గని పోదాం. అక్కడికి వెళ్ళి మీరు ఏమని అన్నారనుకోండి, వాళ్ళు వినే దశ కాదు, అది మృగాలవి. పులి దగ్గరికి వెళ్ళి, పులి నువ్వు నన్ను తినకూడదు, నువ్వు మంచిదానివి, మాంసం తినకూడదు, కరవకూడదు అంటే వింటాదా? అమాంతంగా వచ్చి కరిసేదు, కొరికేది నిన్ను. కనుక మృగానికి చెబితే వినే దశ కాదు అది. మెడలు వంగి, ఏమండి నడ్డి విరిగి రోజు వస్తుంది, ప్రతివాడికి ఒక రోజు వస్తుంది.
యవ్వనుడిగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతాడు ఎవడైనా సరే. కానీ వాడి తల పొగరు దిగే రోజు అంటూ ఒక రోజు ఉంటుంది. ఏడి నువ్వు నిత్య యవ్వనుడువా? ఎన్ని సంవత్సరాలు ఉంటావు వయసులో? ఎంత వయసులో ఉన్నా మొన్న వెళ్ళాడు కదా అజారుద్దీన్ క్రికెటర్, ఆడు కొడుకు పేరేంటి బా మహానుభావుడు పేరు? అయాజ్. బైక్ కొనిచ్చాడు. రే తిరగరా నాన్న, అర్ధరాత్రి దాటినా ఇంటికి చేరొద్దు నువ్వు. ఎందుకంటే వీడికి ఎన్నో పనులు, ఎన్నో కుటుంబాలు, ఆ కుటుంబానికి ఎంతో కుక్క పిల్లలాంటి పిల్లలు, ఎవరిని ఎంతకైనా కాసుకు తిరుగుతాడు వీడు. ఆడికి బైక్ కొనిచ్చిన వెంటనే రోడ్ల మీద బైక్తో అతివేగంగా, భయంకరమైన వేగం. ఈరోజు కుర్రోళ్ళు చూడండి ఎలాగెళ్తారు, మీరు నమ్మరండి. కుర్రోళ్ళు వేగంగా వెళ్తారేమో కానీ ఈ మధ్యన అమ్మాయిలు కూడా అన్నాడు బాబోయ్ కారులో వెళ్తుంటారు, ఉయ్యం దూరిపోదు పక్క నుంచి. ఓరి దీని దుంపతేగా, ఏటి దీని స్పీడు. మహాభయం. మళ్ళానా ఆడవాళ్ళకి సహజంగా భయం ఉంటుందండి, మగాళ్ళకైతే కొంచెం ధైర్యం ఉంటుందేమో కానీ ఆడవాళ్ళు మామూలుగా నెమ్మదస్తులు, కొంచెం పిరికోళ్ళు. అలాంటిది వాళ్ళు కూడా బరి తెగించి అతివేగంగా వెళ్ళిపోతున్నారండి. ఏంటి అంటే అబ్బాయిలు తిరుగుతున్నాడు, అబ్బాయిలతో మేము కూడా సమానం అంటే ఆడికి చేయిపోతే నాకు చేయిపోవాలి, అవునా? ఆడికి మెదడు పచ్చడైపోతే నాకు కూడా మెదడు పచ్చడైపోవాలి. అదే కదండి. ఏమన్నారు అమ్మాయిలు ఏమంటారు? మీరు మంచి వాళ్ళండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అదే కాలేజీకి వెళ్ళాలని అడగండి. అబ్బో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు టీవీలో చూపుతారులేండి, వీళ్ళు దూకుడు చూడాలా, వీళ్ళు గెంతులు, అది విజిల్స్. మీరు నమ్మరండి, ఎప్పటికీ నాకు విజిల్ వేయడం రాదండి. ఆడోళ్ళు ఇలా పెట్టి విజిల్ వేస్తున్నారండి. నిజంగా ప్రమాణపూర్తిగా చెప్తున్నా, నాకు ఇలాగ పెట్టి విజిల్ వేయడం అసలు రాదండి. కానీ ఒక్కొక్కటి ఇలా పెట్టి విజిల్ వేస్తుంటే కయ్యమంటుందండి చెవులు. అమ్మబాబోయ్ ఏంటి వీళ్ళు ఎంత ముదిరిపోయారా. ఒకప్పుడు నిజంగా పాతకాలంలో అండి ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారో లేదో కూడా తెలియదండి. మన తాత ముత్తాతల కాలంలో ఆడవాళ్ళు అసలు వచ్చి రాగానే అమ్మా ఎవరమ్మా ఇంట్లో అంటే ఎవరైనా ఎదురుగా నడుచుకొని వచ్చేవాళ్ళు కాదు తెలుసా మీకు. తలుపు చాటు నుండి ఎవరండి వచ్చిన వాళ్ళు, అమ్మా నేనమ్మా ఆయన స్నేహితుడిని, వారు ఇప్పుడు లేరండి మీరు తర్వాత రండి. ఇప్పుడు ఏటొచ్చా ఇప్పుడు ఏటి దేమా ధైర్యం ఏదోనమ్మా, మరి ఏదో మీ ఆయనతో, ఆయన లేపన పర్లేదు చెప్పండి నేను మాట్లాడతాను. అంత అవ క్యారెక్టర్ మన ఆది తల్లి. ఆయనతో పనే ఉందండి, పర్లేదు అన్నయ్య గారు పర్లేదు చెప్పండి, నాతో చెప్పండి అన్నయ్య గారు, నాకు మీకు దాపరకం ఏంటి? అబ్బో ముదిరిపోయారే. సమాజం ఎలా మారిపోయిందో చూసారా. ఇది అనుకుంటుంది స్త్రీకి సమానత్వం. అబ్బో దేనికి సమానత్వం బాబు? స్త్రీ సబల కాదు, అబల కాదు, ఏదో చెత్త డైలాగులనే చెప్తారు. తబలా వాయిస్తాడు బాగా, ఏమండి వాయించాడు ఉంటాడు. మరి ఎవడు తబలా వాయించకపోయినా దేవుడు మాత్రం వాయిస్తాడు. ఆడికి వీళ్ళకి కూడా ఆడా మగ తేడా లేకుండా వాయిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనకి తనాపరా భేదం ఉండదు దేవుడికి. ఆలోచించండి రా, సమాజం ఎటు వెళ్ళిపోతుంది. యవ్వనేచ్ఛలు అన్కంట్రోల్ దారి తప్పేసింది. ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ పేపర్లో చదివానండి. ఒక పెద్ద తార చెప్తుంది, వీళ్ళకి అదే కదండి ఈ చెత్త వేధవాళ్ళకి అందరికీ ఆ దరిద్రపు ముండలు నిన్నకాక మనం బొడ్డు ఊడింది, మేకప్ వేసుకొని ఒక 2 తైతక్కలాడితే చాలు పెద్ద హీరోయిన్ అది. మేడం మీ తాలూకా ఫీలింగ్స్ మేము పంచుకుంటా చెప్పండి అని ఐస్ క్రీమ్ పెడతాడు మూతి దగ్గర, అదే మైక్. అప్పుడు అది పెద్ద ఫీల్ అయిపోయి వేసింది ఒక సినిమా, అది పెద్ద ఫ్లాపు. తర్వాత ఇంకో సినిమాకి అవకాశం ఉందో లేదో కూడా దీనికి తెలియదు. కానీ ఏం చెప్తుందంటే ఒక్కొక్కరితో మరి ఎలా మాట్లాడదంటే మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే రోజు మీరు చూసేవి అవే. ఒక హీరోయిన్ అంటుందండి, నా మొట్టమొదటి సినిమాలో నేను కొంచెం ఎక్స్పోజింగ్ చేయవలసి వచ్చింది. అప్పుడు మా నాన్నగారు కూడా నాతోనే ఉన్నారు. ఆయన నన్ను అన్నారు, నో ప్రాబ్లం బేబీ నువ్వు చెయ్యి ఆ షాట్ అన్నాడట. అది పెద్ద పొంగిపోయి చెప్తుంది, ఆహా అంటే గొడ్డలిప్పుకి తిరిగే తల్లి నేను కన్నాను నిన్ను కన్నాను. ఏ తండ్రి అలాగ అనుకుంటాడండి? ఈరోజు హీరోయిన్లకి జన్మనిచ్చిన ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళ చొప్పు తీసి కుళ్ళుకారంలో ముంచి పటాపట కొట్టుకోవాలి దరిద్రులు. ఎందుకు? నీ బిడ్డ గొడ్డలిప్పలా తిరుగుతుంటే చూసిన ప్రతి వాడు చొంగ కార్చుతుంటే నారికెంత చాపి, అబ్బో నా కూతురు 2 పీస్ బికినీ వేసిందండి నా కూతురు. అతి తక్కువ బట్టలు వేసుకుందండి,
ఆ పోస్టర్లు చూసి మైమర్చిపోతుంటాడు తండ్రి. ఆహా, నా కూతురు ఎంత గొప్పదైపోయింది. ఏమండి, అసలు వాళ్ళ తల్లిదండ్రులేనా? వాళ్ళ తల్లిదండ్రులు కాదండి, అవి జంతువులవి. అవి జంతువులు, వాళ్ళ జంతువులు. వాళ్ళకి ప్రేమ, మమకారం, వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళ కూతురు తెర మీద అమ్ముకున్నా పర్వాలేదు. ఈ మధ్యన హీరోయిన్లు ఎలా తయారైపోయి తెలుసండి, ఈ మధ్యనే చెప్తున్నాడు. ఈ మధ్యన యాక్షన్లు రాక మీరు ఎన్ని బట్టలు ఇప్పమని చెప్పండి, నేను బట్టలు ఇప్పేస్తాను అంటారట హీరోయిన్లు. మేము దేనికైనా రెడీ. ఎందుకు? పోటీ ఎక్కువైపోయింది. ఈరోజు ఇండస్ట్రీలో అండి, ఆ ముంబై చుట్టూరు అండి కొన్ని వేల మంది తిరుగుతున్నాడు అవకాశం కోసం, సినిమాలో అవకాశం కోసం. ఒకప్పుడు పాతకాలంలో అయితే ఒక హీరోయిన్ వచ్చిందంటే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏకదాటిగా నటించేది సినిమాల్లో హీరోయిన్లు లేక. ఇప్పుడు అలా కాదు. అసలు ఒక సినిమా ఛాన్స్ రావడమే కష్టం. పోనీ కష్టపడి ఒక సినిమా వచ్చినా మళ్ళీ రెండో సినిమా వస్తుందో రాదు ఛాన్స్ తెలియదు. కనుక రావాలి అంటే ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పిన ప్రతి దానికి సరే, ఎంత కష్టమైనా సరే నేను చేస్తానండి. ఏంటి? రిస్కీ షాట్ కాదు అది, జనానికి మత్తెక్కించే విస్కీ షాట్ అది. అంటే అలాంటివి చేయడానికి కూడా ఈ యవ్వనుగాళ్ళగా అంతకు టీనేజ్ గర్ల్స్ అండి. ఒకప్పుడు పాతకాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడండి, అప్పుడప్పుడు టీవీలు ఇస్తుంటాడు కదా. పాపం ఆడేమో, ఆ హీరో ఏమో అక్కడ చెట్టు దగ్గర ఉంటాడు, ఈవిడేమో ఈ చెట్టు దగ్గర ఉంటుంది. ఇలా ఒకరినొకరు చూసుకొని పాట పాడటమే. ఇలా ముట్టుకునేవారు కాదండి. అవునా కదా? మొత్తం పాట అంతా అక్కడే అయిపోద్ది. అతను ఆ చెట్టు దగ్గర, ఈవిడ ఈ చెట్టు దగ్గర. లేదా హీరోయిన్ మేడ మీద, హీరో ఏమో కిందన రోడ్డు మీద. అయిపోయింది పాట. ఇప్పుడు అలా కాదు. ఏంటి? షార్ట్కి దేశాన్ని మార్చేస్తున్నానండి. ఎందుకు అనుకున్నారు హీరోయిన్లు అయిపోదాం అనుకున్నారు? నెంబర్ 1 జల్సా, విపరీతంగా కావాల్సిన కోరికలనే తీర్చుకోవచ్చు. నెంబర్ 2 ప్రపంచ టూర్ ఫ్రీ. ఏంటి? ఒక అమెరికా, ఒక లండన్, ఒక ఇంగ్లాండ్, ఒక ఆస్ట్రేలియా, రకరకాల షాట్లు, రకరకాల ప్రదేశాలు. కనుక ప్రపంచం అంతా తిరగొచ్చు. ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు. ఎందుకు అనుకున్నారు వీరు అరులు చేస్తున్నారు? ఎందుకండి వీళ్ళు ఇలా పరిగెడుతున్నారు సినిమా వెంట? భయంకరమైన ఉచ్చులోనే బిగిసిపోతుంది ఈరోజు. యవనస్తులందరూ కూడా దేవునికి ఉపయోగపడవలసిన తమ కష్టాన్ని దేవుని కోసం ఇచ్చి సమాజాన్ని మార్చాలని ఏ దేవుడైతే అనుకున్నాడో ఆ వయసులోనండి, యేసుక్రీస్తు ఏ వయసులోనండి? యేసుక్రీస్తు ఏ వయసులోనండి దేవుని సేవ చేశాడు? యుక్త కాలం, మంచి వయసులో, ఎనర్జెటిక్ మ్యాన్. అలాగే ఒక పౌలు. ఎందరో దేవుని కోసం అనువైన కాలంలో, అనువైన సమయాల్లో తమ శరీరాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమ ఆయుష్ని దేవుడి కోసం ఇచ్చినప్పుడు ఈరోజు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈరోజు యవ్వన కాలం అంతా చదువు అంటున్నాడు, యవ్వన కాలం అంతా సినిమా అంటున్నాడు, యవ్వన కాలం అంతా తిరగడం అంటున్నాడు, ఆనందంగా బ్రతకడం అనుకుంటున్నాడు. అందుకే రోడ్డు మీద బైక్ స్పీడ్గా వెళ్ళి ఎవరిని గుద్దిని చంపేశాడు. ఎవడను అజీ చంపేశాడు. ఎవడన్నాడు? ఈడు చచ్చాడు, దీని ముందు ఎవడన్నా చంపేశాడు. పిల్లలు ముద్దు చేయడం అంటే బైక్ ఇచ్చి ఊరి మీద వదలడం కాదు. ఇది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా కొడుకు ఒక బైక్ కొనివ్వాలండి. పక్కింటోడు కొడుకు బైక్ ఉంది కాబట్టి ఈడు కొడుకు కూడా బైక్ ఇవ్వాలి. అలాగే ఈరోజు సమాజంలో ప్రతి వాడిని ఎదుటిన్న వాడిని చూసి పోటీ పడుతూ ఏం చేస్తున్నారు? భయంకరమైన క్రూర మనస్తత్వాన్ని తమ పిల్లల్లో పెంపొందిస్తున్నారండి. నిజంగా ఉత్తమమైన కార్యక్రమంలో దైవ సన్నిధికి వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే వాళ్ళు బాగుపడతారు. కానీ బాగుపడనివ్వకుండా చేస్తున్నారు వాళ్ళు. అందుకే అలాంటి వయస్సు కోసం దేవుడు ఏమన్నాడు తెలుసా? చాలాసార్లు మీరు చదివారు బైబిల్లో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయం చివరి మాట, 11వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ప్రియులారా. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడు. దేవుడు ఏంటంటే ఎంత మంచి అవకాశం ఇచ్చేశాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు ఎంజాయ్. ఆహా, ఎంత మంచి దేవుడు మనోడు, ఎంజాయ్ చేయమన్నాడు. నీ యవ్వన కాలమందు నీ హృదయం ఫుల్ఫిల్, సంతుష్టిగా ఉండనమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున చెయ్యి. అయితే ఇక్కడ కండిషన్ పడుతున్నాడు చూడండి. మళ్ళీ కిందన కండిషన్స్ అప్లై అంటున్నాడు కిందన. అవునా? ₹1 ఒక చీర అన్నాడు, కానీ కిందన అంటాడు అది 2000 రూపాయల పైన కొనుక్కున్న వారికి మాత్రమే. అది చిన్న అక్షరాలు ఉండదు, మీకు కనబడుతుంది. కనుక దేవుడు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చేశాడు. యవనస్తులారా, మీరు ఎంజాయ్ చేయండి. యవన కాలంలో మీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనివ్వండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు
నిన్ను తీర్పులోనికి తెచ్చును. జ్ఞాపకం ఆ వీడి మొహానికి. వీడికి చెప్పినాడు ఎవడు జ్ఞాపకం ఉంచుకోవడానికి? ముందు చెప్తే కదా ఇది జ్ఞాపకం ఉంటుంది. అసలు ఏది చెప్పినా వినలేని దశ వీడిది. పోనీ చెప్పడానికి ఎవడున్నాడు? అమ్మ, బాబా? వాళ్ళకే తెలియదు, వాళ్ళేం చెప్తారు? ఏమండి, వాళ్ళకేం తెలీదు, వాళ్ళేం చెప్తారండి? ఫ్యాషన్ పేరట ఈరోజు సంపాదించిన డబ్బు ఏం చేయాలో తెలియక కట్టలు పిల్లలకి ఎత్తున్నారండి. కమాన్, ఖర్చు పెట్టరా, ఖర్చు పెట్టు. జులాయిగా ఈరోజు ఆకతాయిలుగా తిరుగుతూ గోండాలుగా మారిపోతూ భయంకరమైన కార్యక్రమాల్లో నిమగ్నులై దోషులుగా మారిపోతున్నారు. అందుకే యవనస్తులు. వాళ్ళకేం పోయేగాలండి, రాళ్ళతో పెట్టి కొట్టడం. అద్దాలు వీళ్ళేం చేశాయి అంటే ఏం చేయలేదు, దరిద్రులకు తెలియదు అని అర్ధరాత్రి పూట నువ్వేంట్రా బయటికి వెళ్ళడం అంటే అమ్మా బాబు అడగరా? అమ్మా బాబు అడగరా? మీరు నమ్మరండి, సాయంత్రం నేను చదువుకున్న టైంలో కళాశాల విడిచిపెట్టిన వెంటనే బస్సు ఎక్కి ఇంటికి టైంకి వచ్చేయాలి. ఇంకెక్కడికి ఎవరు మాట్లాడుతున్నా ఒరే వద్దురా బాటి మా నాన్నగారు ఉన్నారు వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాలేజీ సాయంత్రం 4 గంటలకు విడిచిపెడితే అర్ధరాత్రి 1 గంటకి ఇల్లు చేరుతాడు వీడు. అయినా తల్లిదండ్రులు పట్టించుకోరు. ఏంటంటే కుర్రోడు కదండి, ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి తిరుగుతాడు. ఎలా సమర్థిస్తారు తల్లిదండ్రులు? పట్టించుకోరు, అడగరు. ఒకళ్ళు నిజంగా తల్లిదండ్రులు తెగించి అడిగినా ఏమంటో తెలుసా? అయితే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. అయితే ఓరు బాబు నువ్వు వెళ్ళిపోకరా బాబు, నువ్వు వెళ్ళిపో, గారాలు కొడుకు నువ్వు మా గారాలు పట్టి, ఈ పంది ముట్టేమో వీడు గారాలు పట్టి, వీడు మహాముద్దుగా వీడే కనేశాడు అన్నట్టుగా నువ్వు వెళ్ళకరా బాబు. ఈ అను చూస్తాడా? అయితే నేను బయటికి వెళ్తానంటే ఇలా కాలు పెట్టేస్తున్నారు. కనుక మాటకి ఏం జరిగిపోతారు? నువ్వు నన్నేమన్నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోమని చెప్పాలి దరిద్రుడిని. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా మాట నాకు ఇచ్చా వెళ్ళిపోతానంటే వద్దు నాయన వెళ్ళొద్దురా అనడా. పో తగిలేసాడు. వీడు వాటర్ అయితే సెటిల్ చేసి ఇడికి ఇచ్చేయండి అన్నాడు. తీసుకున్నాడు, పోయాడు. దరిద్రుడు బాగా తిరిగాడు ఊరి మీద, ఉన్నదంతా క్షవరం గొరిగించుకున్నాడు. ఆ తర్వాత చివరికి ఎక్కడికి వచ్చాడు వీడు? ముందు పందుల దగ్గరికి పోయాడు. తండ్రి దగ్గరికి అప్పుడు వచ్చేస్తాడు వీడు, అంత మంచోడా? ఏమంటే పందులు తాగేది ఏంటండి? కుడితి నీళ్ళు. ఆవులు గేదెలు తాగుతాయి కదా. చివరికి వీడికి ఎంత దయానీయమైన దుస్థితి వచ్చేసిందంటే మొత్తానికి వీడి దాహం వేసి ఆకలేసి కడుపు మాడిపోతూ ఏం చేయలేదు తెలియక పందులన్నీ కూడా ఆ కుడితి తాగుతుంటే అక్కడికి వెళ్ళి మూతిట్టాడటండి తాగడానికి. పందులు మంచివా? ఏమండి, వెంటనే వీడు పొడిస్తాయి. మా కుడితులు నువ్వెవడరా మూతి పడుతూ దరిద్రుడా, పంది వెధవా, పో అని తోస్తే అప్పుడు ఈ పందికి బుద్ధి వచ్చింది. ఆఫ్టర్ ఒక చిన్న పంది నన్ను తోసేసిందా? అదే మా నాన్న దగ్గర ఎలాంటి హొయ్యలు ఒలికించేవాడిని. నాన్న నాకు ఈ కూర కావాలని అడక్క ముందే బిర్యానీ రెడీ, మటన్ రెడీ, చికెన్ రెడీ, బల్ల మీద అన్ని రెడీ తయారు వేడిగా. నువ్వు కూర్చో నాన్న చాలు. వెంటనే వంటవాడు వచ్చి ప్లేట్ పెట్టేవాడు ఒకడు, స్పూన్ పెట్టేవాడు ఒకడు, అన్నం వడ్డించేవాడు ఒకడు, కూర వడ్డించేవాడు ఒకడు. ఓహోహో ఎన్ని సౌకర్యాలు. పడుకునేటప్పుడు గాలి విసిరేవాడు ఒకడు, నీ బట్టలు ఉతికేవాడు ఒకడు, తెల్లవారు లేచి రాగానే నీకు పళ్ళంతో తీసుకొచ్చి పాలో టీయో ఏదో అందించేవాడు ఒకడు. ఎన్ని సౌకర్యాలు తండ్రి దగ్గర జరిగా నీకు. అప్పుడు వీడికి గుర్తొచ్చింది. అప్పుడు వెళ్ళాడు తండ్రి దగ్గరికి. కనుక పారిపోతారంటే ఏమన్నా నాన్న మీరు నిజంగా తండ్రులు అయితే ఏం చేస్తే ఎవడైనా కొడుకు ఒకళ్ళు మీ దగ్గరికి వచ్చి నేను ఇంట్లోంచి పోతాను అన్నాడు పో అని చెప్పాలి మీరు. ఎందుకంటే ఆడెక్కడికి పోతాడు? పోయినా ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తాడు మీ దగ్గరికి, వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాడు కదా, కొంచెం బయటికి వెళ్ళి డొక్క మాడితే అప్పుడు ఖచ్చితంగా ఇంటి దారి పడతాడు. ఎందుకంటే ఎవడు పిలిచి 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్నం పెడతారు. మహాప్రేమగా 1 నెల పెడతారు. 1 నెల పెట్టేసరికి ఈడెవడరా బాబు మన మీద పడి తింటున్నాడు. ఆ సొడుగులు ఆ గొడుగులు అవన్నీ చూసి నీకే చిరాకు వచ్చేది. ఎవడు పెడతాడండి ఈ కాలంలో? నిన్ను పిలిచి అన్నం పెడతాడు ఎవడైనా? పెట్టడు. కనుక ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించే విధానం లేదు. అందుకే ఈరోజు యవ్వన కాలం అంతా కూడా దేవుని కొరకు ఉపయోగపడవలసిన దశ అంతా కూడా నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. సాతాను వాళ్ళని వాడుకుంటుంది. ఆ దశలో దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకుని పవిత్రులుగా, జ్ఞానవంతులుగా, గొప్పవాళ్ళుగా మారవలసిన అదే దశని సాతానుగాడు ఆక్రమించుకున్నాడు. వాళ్ళ తన గుప్పిటల్లోనికి తెచ్చుకున్నాడు. అనుభవించరా, నీకేంట్రా ఇప్పుడు భక్తి, నీకేంట్రా ఇప్పుడు బైబిల్, ఎంజాయ్ చేయి అంటుంది ఈరోజు. కనుక అందుకే హెచ్చరిస్తున్నాడు పౌలు. తిమోతిని హెచ్చరిస్తున్నాడు ఏమని? నీ యవ్వనేచ్ఛలను విసర్జించి వదిలే. 1 తిమోతి 6వ అధ్యాయం 11 వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11.
నీవు దైవజనుడుగా మారాలి. యవన కాలంలో నువ్వు ఎలా ఉండాలి? ఏమండి, బీటెక్ విద్యార్థి కాదు, ఎంటెక్ విద్యార్థి కాదు, బైబిల్ విద్యార్థిగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు దైవజనుడు అవుతావు. దైవజనుడు అంటే దేవుని జనం, దేవుని మనిషి. దైవజనుడైతే వీటిని విసర్జించి నీతిని, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. అది సంపాదించుకోవాలి. ఆ వయసులో ఏమి నేర్పిస్తారు? అంత ఆవేశం, అంత తొందరపాటు, అంత భయంకరమైన దుర్భాషలు, ఇవే కదండి ఈరోజు. బూతులు ఎంత ఆనందంగా మాట్లాడుకుంటారండి, వినడానికి విసుకొస్తుందండి. పక్కన ఎవరైనా ఉన్నారని ఆలోచన కూడా లేకుండా ఈరోజు సమాజం ప్రవర్తిస్తుందర్రా. ఏమీ కాకుండా పచ్చి బూతులు మాట్లాడతాడు అంతే. మనం దిగి నడుచుకుంటూ వెళుతుంటే అయ్యో ఎవరో వస్తున్నారు కదా, ఈ బూతు మనం మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో అని అనుకోడు. తెగించిందండి సమాజం అంతా బరి తెగించింది బాగా. మంచి చెడ్డ కన్ను మిన్ను కానకుండా ఉంది. సక్రమమైన భాషలో మాట్లాడే విధానం లేదు. నీకు అంతగా ఉంటే మెల్లిగా తిట్టుకో ఎవరినో బూతులు, అంతేగాని పక్కవాడికి వినపడేటట్టుగా, పక్కవాడు నేర్చుకునేటట్టుగా గట్టిగా లౌడ్ స్పీకర్ పెట్టి తిట్టాలి నువ్వు? చూడండి సమాజం ఎలా మారిపోయిందో. కనుక వాటిని విసర్జించి ఒక దైవజనుడుగా, ఒక మంచి వ్యక్తిగా నువ్వు మారాలి. అలా మారకపోతే తిమోతి, నువ్వు విసర్జించకపోతే ప్రమాదం అయ్యా. ఒక తండ్రి స్థానంలో పౌలు ఉండి తన కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తున్నాడు. మనం చదువుకున్న పత్రికలో కీర్తన 119, ఆ మార్చి చదువు ముగించుకుందాం. 119 కీర్తన 9, 119 కీర్తన 9. యవనస్తుడు దేని చేత తన ప్రవర్తనను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి. దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఎంత మంచి మాట అండి, ఎంత అమూల్యమైన మాట అండి. మళ్ళా చదువునా మాట. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యము బట్టే కదా. మరి వాక్యాన్ని నేర్పిస్తున్నారా? యవనస్తులుగా ఉన్న మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నారా? భయంకరమైన చదువులు, లోక విద్యను నేర్పిస్తున్నారా? అక్కడికి వెళితే నేర్చుకున్నది ఏంటో తెలుసా? పోరాటాలు నేర్చుకుంటారు. అక్కడికి వెళితే యుద్ధాలు నేర్చుకుంటారు. ఈరోజు ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా ఏంటండి ఆ గొడవలు ఏంటి, ఆ పైకి ఎక్కడం ఏంటి, ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి, సూసైడ్ నోట్లు రాసుకోవడం ఏంటి నేర్చుకున్నారా? దేనికోసం పోరాటం చెయ్యాలో, దేనికోసం తమ శరీరాన్ని త్యాగం చేయాలో వాళ్ళకి తెలీదు. క్రమమైన విధానంలో పెట్టేవాడు లేడు. ఉన్నాడు ఆ కోదండరాం ప్రొఫెసరేనా, ఏం పెట్టేస్తున్నాడు? తప్పుడు విద్యార్థులను ఆవేశపూరితం చేసి రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఉరుముతున్నాడు. ఉరిమీడి వెనకాతలు ఉంటున్నాడు. అవునా? విద్యార్థులు ముందుంటున్నారు, వెనకాతల నాయకులు ఉంటున్నారు. ప్రభుత్వం అధికారం కదా, ఆడి చేతిలో తుపాకీ ఉంది, ఆడు కాల్ చేసినా ఎవరికి పట్టింపు లేదు. అవునా? ప్రభుత్వం చేతిలో అధికారం ఉందండి. ఒక దెబ్బ కొట్టినా సరే ఎవరికి లెక్క చెప్పుకోడు వాడు. కాల్ చేసిన సమర్థించుకుంటాడు వాడు తుపాకీతో. పోయేది అమాయకులు, కానీ రెచ్చగొట్టేది వెనకాతలుండా ముదురుపోయిన ముదురులు భలే రాజకీయ నాయకులు వాళ్ళు. కనుక అలాంటి వాళ్ళకి ఎవరు చెప్పాలి మంచి? అలాంటి వాళ్ళకి ఎవరు చెప్పాలి మంచి? బైబిల్, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. నీ వాక్యం వల్లే కదా తమ ప్రవర్తన శుద్ధి చేసుకునేది. నీ వాక్యం వల్లే కదా వాడు మారేది. కనుక వాళ్ళకి నేర్పించవలసింది ఏంటి? వాక్యం వర్రా. అందుకే పౌలు అంటున్నాడు, వాక్యాన్ని నేర్చుకో తిమోతి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకో, వాటికి మాత్రం విసరించి దూరంగా ఉండు అంటున్నాడు. ఓకే, అక్కడికి ఆపేద్దాం. వచ్చేవారు మాట్లాడుకుందాం మిగిలిన భాగం. లైట్లు ఆపేయండి నాన్న.